దేశ రాజకీయాల్లోకి వెళదాం. ఇవాళ ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ ఎలాంటి రోల్ ప్లే చేయబోతోంది? చాలా కాలం తర్వాత వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్డీఏ 1 అప్పుడు ఫామ్ చేసినప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు ఉండడం, ఆ టైంలో ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయి, ఎన్ని పథకాలు వచ్చాయి, ఎలా ఆయన స్టేట్ కోసం దాన్ని వాడుకున్నారు, ఆ ఎన్డీఏ కన్వీనర్ అనే అవకాశాన్ని ఎలా వాడుకున్నారు, అలాగే దేశంలో కొన్ని అభివృద్ధి విషయాల్లో చంద్రబాబు నాయుడు చూపించిన చొరవ కానీ, అలాగే మొన్నటికి మొన్న ఎన్డీఏ 2లో కూడా మోదీ గారితో కలిసి పనిచేసినప్పుడు 2014 నుంచి 2019 వరకు ఈ పెద్ద నోట్లు రద్దు కానీ, డిజిటల్ మనీ కానీ, ఇటువంటి విషయాల్లో కలిసి పనిచేసిన వ్యవహారం. రాజకీయంగా విభేదాలు వస్తే వచ్చి ఉండొచ్చు తర్వాత. వీటితో పాటు ఇంకా చాలా అంశాల్లో ఇండస్ట్రీస్, ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ తెచ్చుకోవడంలో కానీ, ఇటువంటి విషయాల్లో ఏ చిన్న అవకాశం దొరికినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం ఉపయోగించుకునే చంద్రబాబు నాయుడు ఈసారి ఎలాంటి ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకోబోతున్నారు? ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధిక సీట్లున్న పార్టీ తెలుగుదేశమే, అవడానికి 16, కానీ రెండో అతిపెద్ద పార్టీ తెలుగుదేశమే. కాబట్టి పైగా బీజేపీకి ఏమో 240 సీట్లే ఉన్నాయి. ఖచ్చితంగా మిత్రపక్షాలు, ఎన్డీఏ పక్షాలన్నింటినీ కోడి కనుక పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత బీజేపీ మీద పడింది. దీంతో ఆటోమేటిక్గానే ఈ పార్టీలకు ప్రాధాన్యత పెరిగింది, పర్టికులర్గా తెలుగుదేశానికి బాగా ప్రాధాన్యత పెరిగింది. దీంతో ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు పోషించే పాత్ర, అలాగే జతకట్టిన పవన్ కళ్యాణ్, జనసేన పోషించబోతున్న పాత్ర, వీళ్ళిద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి లాభాలు తీసుకురాబోతున్నారు అనేది ఒకటైతే, కీలకమైనది అత్యంత ఇంపార్టెంట్ క్యాబినెట్. కేంద్ర క్యాబినెట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరెవరు మంత్రులుగా ఉండే అవకాశం ఉంది, తెలుగుదేశం పార్టీకి ఎన్ని భర్తలు దక్కే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా ఉత్తర భారతదేశానికే కీలకమైన శాఖలు వెళుతూ ఉంటాయి. అది ఆర్థికం కావచ్చు, రైల్వే కావచ్చు, వాణిజ్య పనులు కావచ్చు, లేకపోతే గ్రామీణాభివృద్ధి, ఇట్లా రకరకాలుగా అటువంటి వెళ్తూ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి మనకు తగులుతాయి. నాకు తెలిసి ఇంతవరకు రైల్వే శాఖ అసలు ఆంధ్రప్రదేశ్కి అంటే తెలుగు రాష్ట్రాలకి రానేలేదు. ఒక్కసారి దత్తాత్రేయ గారు ఎప్పుడో రైల్వే శాఖ సహాయ మంత్రిగా కొన్నాళ్ళు అది కూడా పనిచేసినట్టు నాకు గుర్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ క్యాబినెట్లో అంటే మోదీ గారి 3వ క్యాబినెట్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతమంది ఉండే అవకాశం ఉంది, ఎలాంటి పోర్ట్ఫోలియో దక్కే అవకాశం ఉంది, అలాగే ఈ కీలకమైన పెండింగ్ సమస్యల మీద ఎంతవరకు దృష్టి పెడతారు, ఓవరాల్గా ఎన్డీఏలో టీడీపీ ఏం చేయబోతుంది, ఎలా ఉండబోతోంది అనేది జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఈసారి ఎలాంటి రోల్ ప్లే చేయబోతోంది, అనుకోకుండా అంది వచ్చిన అవకాశాన్ని చంద్రబాబు నాయుడు ఎలా ఉపయోగించుకోబోతున్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా సంక్షోభాల్లోంచి అవకాశాలు ఎత్తుక్కుంటా ఉంటారు. అలాంటిది అవకాశమే వచ్చినప్పుడు ఇంకెంత బాగా ఉపయోగించగలరు. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తనకున్న అవకాశాన్ని ఉపయోగించుకున్నట్టుగానే ఈసారి కూడా ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ విధ్వంసం అయిపోయిన ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మించాల్సిన అత్యంత కీలకమైన బాధ్యత భుజాన వేసుకున్న చంద్రబాబు నాయుడుకి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా అందరూ వర్ణిస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఆయన ఎన్డీఏలో ఎలాంటి బాధ్యతలు నిర్వర్తిస్తారు, అలాగే కేంద్ర మంత్రివర్గంలో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు, మోదీతో ఉన్న గ్యాప్స్ ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే బాగానే ఉన్నట్టు కనబడుతోంది. ఒకళ్ళ భుజాలు ఒకళ్ళు సర్చుకుంటూ బాగానే ఉన్నారు. పైగా అవసరాలు కూడా, రాజకీయపరమైన అవసరాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎంతవరకు చంద్రబాబు నాయుడు వాటిని ఉపయోగించుకుంటారు అనే దాని మీద మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఉన్నారు లైవ్లో, అలాగే కుటుంబరావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు అండ్ సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా సీఎం రమేష్ గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. కంగ్రాచులేషన్స్ ముందుగా లైవ్లో. థ్యాంక్ యూ మీకు, ప్రేక్షకులకి, లైవ్లో ఉండే కుటుంబరావు గారికి, పెద్దలకి అందరికీ నమస్కారం. రైట్, ఇది ఒక అద్భుతమైన అందివచ్చిన అవకాశంగా భావిస్తున్నారు. అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం మీకు ఆనందకరమే, కానీ టీడీపీ అవసరం తప్పనిసరిగా ఉండాలి అనే ఒక పరిస్థితి వచ్చినందుకు అదొక అవకాశంగా చాలామంది విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మరొకసారి
కీలకమైన రోల్ ప్లే చేసే అవకాశం దొరికింది కాబట్టి ఒకవైపు బీజేపీ ఎంపీలు, ఒకవైపు జనసేన ఎంపీలు, ఒకవైపు టీడీపీ ఎంపీలు కలిసి బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్కి తెచ్చుకోవచ్చని. అయితే ఇక్కడ వచ్చినదల్లా ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు అనేది, దీని మీద మీకేమైనా క్లారిటీ ఉందా? ఎన్డీఏ కన్వీనర్ అని ఏదేదో వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పదవుల కోసం కానీ లేకుంటే దీనికోసం కానీ ఆశించే వ్యక్తి కాదు. ఆయన స్టేట్ ముఖ్యం, స్టేట్ ఏ విధంగా డెవలప్ చేయాలి, అందులో సర్వనాశనమైన రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఎక్కువ ఆలోచన చేస్తారు. మిగతావన్నీ సెకండరీ. అట్లా అవన్నీ నాకు ఈ పదవి కావాలా, లేకుంటే ఆ పోర్ట్ఫోలియో కావాలా, స్పీకర్ కావాలని మీడియాలో వచ్చేదంతా కూడా స్పెక్యులేషన్సే. కావాలని ఆ మీడియాకు అదేదో ఇంకా చెప్తారు కదా, ఆ బుద్ధి ఇంకా వెళ్ళ కొంత ఆ నీలి మీడియాకి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదు, ఆయన చిన్న వయసులో నేను చూసా, అప్పుడు నేను దగ్గర ఉన్నా. దేవేగౌడ గారి సమయంలో ప్రధానమంత్రి నేను సాక్షాత్తు అవును చిన్న వయసు కాదు చెప్పి అంటే కాదు అంటే దాదాపు ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి 96లో అవును అంటే దాదాపు 30 సంవత్సరాలు అయింది. అంటే ఆల్మోస్ట్ ఆయన 45 ఇయర్స్, నాకు అప్పుడు 27-28 ఇయర్స్. సమయంలోనే కాదు వద్దు అని చెప్పి మళ్ళీ ఐకే గుజరాల్ సమయంలో అందరు కూడా అప్పుడు ఉండే యునైటెడ్ ఫ్రంట్ ఆ నేతలందరూ కూడా బాబు గారిని ఉండాలంటే కాదని చెప్పేసి అప్పుడు గుజరాల్ గారిని పెట్టడము. దాని తర్వాత జరిగే పరిణామాలు వాజ్పేయి దీంట్లో ఉన్నాను, చూస్తున్నాను దగ్గరగా. ఇప్పుడు కూడా ఇవన్నీ స్పెక్యులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు గారు ఏంటంటే రాష్ట్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుక్కలు దించిన విస్తరైపోయింది. దాన్ని ఏ విధంగా బాగు చేయాలి, పోలవరం ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ ఏ విధంగా రావాలి, ముందు రాష్ట్రంలో మంచి వాతావరణం తీసుకురావాలి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ముఖ్యం, ఆ లా అండ్ ఆర్డర్ని ఏ విధంగా మంచి ఆఫీసర్లను పెట్టి తీసుకురావాలి, పోలీసులకు స్వేచ్ఛ ఏ విధంగా ఇవ్వాలి, అధికారులకు నిర్ణయాలు తీసుకునేందుకు స్వేచ్ఛ ఇవ్వాలి, గుడ్ గవర్నెన్స్ ఏ విధంగా ఇవ్వాలనే దానిపైనే ఎక్కువ ఫోకస్ పెడతారని చెప్పేసి నాకు తెలుస్తుందండి. రైట్, ఒక్క నిమిషం రమేష్ గారు, ఒక్క నిమిషం. కుటుంబరావు గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. కుటుంబరావు గారు, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణము, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ మనం ఇక ఒక సీక్వెన్స్ లో చర్చిద్దాం తర్వాత. బట్ ఎన్డీఏలో ఒక మంచి రోల్ ప్లే చేసే అవకాశం దొరికింది. అఫ్కోర్స్ ఎన్డీఏలో ఉన్నప్పుడు మోదీ గారు కూడా పొత్తు ధర్మాన్ని పాటించడంతో పాటు ఇదే మన ఫెడరల్ స్ఫూర్తిని దాటకుండా అన్ని రాష్ట్రాలని చూడడం అనేది ఆయన అనుసరిస్తూ వస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈసారి చంద్రబాబు నాయుడు ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నారు, ఒక మంచి అవకాశం వచ్చింది అనే చర్చ అయితే చాలా ఎక్కువగా ఉంది. మీరేం చెప్తారు? గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. అయితే చర్చ స్టార్ట్ చేసే ముందు నాకు మంచి మిత్రులు బాగా కావాల్సిన వారు సీఎం రమేష్ గారికి శుభాకాంక్షలు అనమాట. ఎందుకంటే ఫోన్లు కూడా బిజీ ఉండి కాంటాక్ట్ చేయలేకపోయాను ఆయన గెలిచిన తర్వాత. అదే మీకు కూడా థ్యాంక్స్. అండ్ మోర్ ఓవర్ ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్స్ ఫస్ట్ టైం వస్తున్నా యాక్చువల్ గా తెలుగు మీడియాలో నేను అనమాట. ఎందుకంటే కాస్త బిజీగా ఉండి ఇటు ముఖ్యమంత్రి డెసిగ్నేట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర అంతా కూడా అట్లా బిజీ ఉండాలన్నమాట, రాలేకపోయాను. సరే ఇష్యూస్ పక్కన పెడితే గనక డెఫినెట్లీ నండి ఒక గాడ్ సెంట్ ఆపర్చునిటీ లాగా వచ్చింది ఈసారి ఎలక్షన్ రిజల్ట్ అనమాట. సెంటర్ లోనమాట ఒక కోalition గవర్నమెంట్ ఫామ్ అవ్వటం, స్టేట్ లోనమాట కంప్లీట్ అనమాట మెజారిటీ తోటి అనమాట కూటమికి నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా రావటం. అయితే ఇక్కడ క్లియర్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ అలయన్స్ అవ్వటానికి ముందు ఇది వరకు ఈ అలయన్స్ పార్ట్నర్స్ ఒకసారన్నా కలిసి ఉన్నాయా లేదా అనేది పాస్ట్ చూడటం కూడా ముఖ్యం. 1999 నుంచి 2004 మధ్యలో వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ఎంత క్రియాశీలక పాత్ర వహించిందో మనందరం చూసాం. ఆ టైం అప్పుడేనమాట ఇటు టెలికాం రంగం అనమాట లిబరలైజ్ అవ్వటం కానీ, ఇటు గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అని చెప్పేసి రోడ్స్ రావటం, ఇవన్నీ కూడా
డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు సీడ్ చేసిన ఐడియాలు అండ్ వాజ్పేయి గారితో మంచి వేవ్ లెంత్ ఉందన్నమాట, యాక్సెప్ట్ చేసి ఒక డెవలప్మెంట్ కి పునాది అనమాట దేశానికి ఇవ్వటం కూడా ఇప్పుడు చూసాం. ఇప్పుడు అదే ఆపర్చునిటీ తిరిగి చంద్రబాబు నాయుడు గారికి కూడా వచ్చింది. ఆయన స్టైల్ ముద్ర అనేది దేశ భవిష్యత్తు పైన, ఇటు దేశ డెవలప్మెంట్ పైన కూడా ఇవ్వటానికి అనమాట. అండ్ వెరీ గుడ్ థింగ్ ఏంటంటే గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి పెర్ఫార్మెన్స్ కూడా చూసాం. రిఫార్మ్ ఎజెండా కానీ ఇటు డెవలప్మెంట్ ఎజెండా కానీ తీసుకెళ్లి భారతదేశాన్ని వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ గాని అనమాట ఏ స్టేజ్ లో నిలబెట్టారో మనం చూసాం. అండ్ థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ కింద చేయటానికి ఆల్రెడీ విజన్ 2047 కానీ వికసిత్ భారత్ ప్లాన్ కానీ చేయటం కూడా చూసాం. ఇక్కడ ప్యారలల్స్ అంటే కోఇన్సిడెన్స్ ప్యారలల్స్ చాలా ఉన్నాయి. ఎలక్షన్స్ కంటే ముందు, ఇంకా ఎలక్షన్స్ రావడానికి చాలా రోజుల ముందుగానే August 15th నాడు, అంటే మన ఇండిపెండెన్స్ డే నాడు కూడా అనమాట లాస్ట్ ఇయర్ చంద్రబాబు నాయుడు గారు కూడా విజన్ 2047 డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. దట్ టు ఫర్ స్టేట్ విశాఖపట్నంలో అనమాట. అందరికీ తెలిసిందే. అందులో అది తయారు చేయడంలో కీలక పాత్ర నేను కూడా వహించా కాబట్టి ఆ డాక్యుమెంట్ చాలా మందికి నెట్ లో కూడా అవైలబుల్ ఉంది, చూడొచ్చు. అంటే ఎంత ముందు చూపుతోటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు ఒక రాష్ట్రం గురించి కానీ దేశం గురించి అనేది మాత్రం అర్థం చేసుకోవచ్చు ఆ డాక్యుమెంట్ కూడా చూస్తే. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత ఏదైతే వచ్చిందో కేబినెట్ ఫార్మేషన్ లో విపరీతమైన స్పెక్యులేషన్ నడుస్తుంది. నేషనల్ మీడియాలో రోజు ఫోన్లు చేస్తున్నారు, నాకు కూడా చేస్తున్నారు. కానీ చాలా వరకు అనమాట ఇందులో మాట్లాడదలుచుకోవటం కూడా కరెక్ట్ కాదని అంటాను. ఎందుకంటే ఆ డెసిషన్స్ ఏయైనా సరే ఎన్ని మంత్రివర్గాలు ఇస్తారు, లేకపోతే ఎట్లా పార్టిసిపేషన్ ఉంటుంది, ఏ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి, ఎవరికి ఇస్తారు అనేదంతా కూడా ఇట్స్ ఏ ప్యూర్ స్పెక్యులేషన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు గెలిచిన మెంబర్స్ స్ట్రెంగ్స్ ఏంటి, 16 మంది తెలుగుదేశం నుంచి గెలిచిన వారి స్ట్రెంగ్స్ ఏంటి, ఈ 16 మందిలో ఎవరు సూటబుల్, వాళ్ళ పేర్లే ఆయన రికమెండ్ చేస్తారు. అండ్ అందులో అన్ని ఈక్వేషన్స్ కూడా కన్సిడర్ చేసే చేస్తారు. అండ్ మోరో నేను కూడా మిమ్మల్ని ఎవరికి వచ్చే అవకాశం ఉంది, వాళ్ళ పేర్లేంటి, ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ నేను అడిగే ఇది కాదు, అడగను కూడా. కాకపోతే ఏంటంటే రాశి కంటే వాసి ముఖ్యం అనే ఒక ఇది ఉంటుంది కదా. ఎంతమంది ఉన్నారు కేంద్రంలో రిప్రజెంటేషన్ అనే దానికంటే ఎంత సమర్థులు ఉన్నారు అనేది మీరు చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. వాటితో పాటు సమర్థులు అనే దాంతో పాటు మనకు వచ్చే శాఖలు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అది మాట్లాడదాం. ఒక్క నిమిషం కుటుంబరావు గారు, ఒక్క నిమిషం. విక్రమ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు గతంలో వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ కన్వీనర్ గా ఉన్నప్పుడు కానీ, కీలకమైన రోల్ ప్లే చేసినప్పుడు కానీ మీరు అక్కడ కాస్త అసోసియేట్ అయి ఉన్నారు కదా. సో అప్పటికి ఇప్పటికీ పోల్చినప్పుడు కాస్త సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి, ఎలాంటి రోల్ ప్లే చేస్తారు అనే దాని మీద. సో మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పాత్రకు సంబంధించి? ఆయన కన్వీనర్ అవుతా, ఇదొక చర్చ అయితే బలంగా ఉంది. ఎన్డీఏ కన్వీనర్ గా ఉండే ఇప్పుడు నాయకుడుగా ఆయన అయ్యారు, మోదీ గారు ఎన్నికయ్యారు నిన్న. ఎన్డీఏ కన్వీనర్ అవుతారు చంద్రబాబు నాయుడు, ఆల్రెడీ ఆఫర్ చేశారు, ఆయన త్వరలో చెప్తానన్నారని ఏదో వార్తలు వచ్చాయి. నిజమెంతో అబద్ధమెంతో మరి రమేష్ గారు అన్నట్టుగా ఆ నీలి మీడియా కుక్కుడప్పు సోరీలు ఇవి మనకు తెలియదు. బట్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ముందుగా సీఎం రమేష్ గారికి శుభాకాంక్షలు అండి. అయితే వాజ్పేయి గారి టైం కంటే కూడా ఇందాక రమేష్ గారు చెప్పినట్టు యునైటెడ్ ఫ్రంట్ దీంట్లో కూడా 4 మంత్రిత్వ శాఖలు తీసుకున్నారు. ఇక్కడ చాలా షీర్ కోఇన్సిడెన్స్ ఏంటంటే అప్పుడు కూడా 16 స్థానాలు లభించాయి. 96 16 వచ్చినాయి, ఇప్పుడు కూడా 16. అయితే అప్పుడు త్రికోణ పోటీ అనుకోండి, బీజేపీ విడిగా పోటీ చేసింది, తెలుగుదేశం వామపక్షాలు పొత్తు, కాంగ్రెస్ కూడా పోటీ చేసింది. అప్పుడు 16 సీట్లు వచ్చినాయి. ఎన్టీ రామారావు గారి పార్టీ అంటే తరఫున లక్ష్మీపార్వతి గారు కూడా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫు కూడా పోటీలో ఉన్నారు. అట్లాగా దాంట్లో 16 సీట్లు వచ్చిన సందర్భంలో 4 మంత్రిత్వ శాఖలు చాలా కీలకమైనటువంటి అప్పుడు తీసుకోవటం. ఒక స్పీకర్ పదవి ఫస్ట్ టైం 96లో తీసుకున్నారండి. స్పీకర్ మనకు తెలుసు బాలయ్య గారు. తర్వాత ఒక గ్రామీణాభివృద్ధి శాఖ ఎర్రనాయుడు గారు, తర్వాత అర్బన్ డెవలప్మెంట్ ఏమో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు, బొగ్గు అంటే ఇదేమో మన వేణుగోపాలాచారి, తర్వాత బోళ బుల్లిరామయ్య గారికి కామర్స్ ఇచ్చారు. చాలా చాలా కీలకమైనటువంటి శాఖలు. అప్పుడు చాలా రాష్ట్రానికి చాలా మేలు జరిగింది. దానివల్ల వేణుగోపాలాచారి గారు ఎనర్జీ మినిస్టర్ కదా.
అదే బొగ్గును ఎనర్జీ కూడా ఉన్నారు. దానివల్ల చాలా మేలు జరిగినటువంటి వాస్తవం. తర్వాత సరే 99 దగ్గరికి వచ్చేటప్పటికి మీకు అవుట్ సైడ్ సపోర్ట్ ఇచ్చారు. 29 మంది లోక్సభ స్ట్రెంత్ తో అవుట్ సైడ్ సపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు తాను ఏదైతే చేయదలుచుకున్నారో అంటే నేషనల్ లెవెల్లో కూడా చాలా కీ రోల్ ప్లే చేశారు. వాజ్పేయి గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన చెప్పిన సలహాలు పాటించారు. ముఖ్యంగా మనకంటే ఒక 54 మంత్రిత్వ శాఖలు ఉంటాయంటే కేంద్రంలో. ఇదేంటంటే మంచి అకాడమిక్ డిస్కషన్ పెట్టారు. చాలా మిమ్మల్ని నిజంగా అభినందించాలి. ఎందుకంటే కొంత తెలియాలి కూడా ప్రజలకి. 54 మంత్రిత్వ శాఖలు ఉంటాయండి. అందులో కీలకమైనటువంటిది 15 శాఖలు. ఇప్పుడు పేరు ఊరు లేని శాఖలు చాలా ఉంటాయి. అందులో పెద్ద అంటే నిధులు పెద్దగా ఉండవు, అధికారాలు కూడా పెద్దగా ఉండవు. ముఖ్యంగా ఏంటంటే డిఫెన్స్, అంటే రోడ్స్, తర్వాత హైవేస్ ఇట్లాంటిది, తర్వాత రైల్వేస్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, హోమ్ అఫైర్స్, రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, టెలికమ్యూనికేషన్స్, జలశక్తి అంటే ఇంతకుముందు ఇరిగేషన్ అనేవాళ్ళు ఇప్పుడు జలశక్తి అంటున్నారు. అదేవిధంగా హెల్త్, కుటుంబ సంక్షేమం, హౌసింగ్, అర్బన్ డెవలప్మెంట్, పెట్రోలియం, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, తర్వాత అటవీ శాఖ, ఎన్విరాన్మెంట్, ఇవన్నీ ఇవి అంటే 72% నిధులు యూనియన్ బడ్జెట్ మొత్తంలో 72% నిధులు ఈ 15 రంగాలకే అంటే కేటాయింపులు జరుగుతాయి. అంటే ఈ 15 రంగాలు అంటే 15 మంత్రిత్వ శాఖల్లో కొన్ని కనుక మనం తెచ్చుకోగలిగితే చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే అప్పుడు మంత్రివర్గంలో లేనప్పటికీ కూడా 1999లో చంద్రబాబు నాయుడు గారు ఏది అడిగితే వాజ్పేయి గారు అది ఇచ్చారు. అప్పుడు మీకు బాగా ఒక 2 సంవత్సరాలు తీవ్రమైనటువంటి కరువు వస్తే రాష్ట్రంలో ఫుడ్ ఫర్ వర్క్ కింద 55 లక్షల మెట్రిక్ టన్నులు దేశంలో ఏ రాష్ట్రం కూడా పొందలేదు. అంత భారీ సహాయాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు చాలా కీలకమైనటువంటి ప్రతిపాదనలు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రతిపాదనలు. ఓపెన్ స్కై పాలసీకి తేవాలంటే వాజ్పేయి గారు ఎస్ అన్నారు. అప్పటి వరకు కూడా మనందరికీ తెలుసు ఎయిర్ ఇండియా తప్ప మనకి వేరే దిక్కే లేదు. అటువంటిది ఓపెన్ స్కై పాలసీ తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అదేవిధంగా మీకు స్ప్రింకిల్ అండ్ అంటే బిందు తుంపర సేద్యం అంటాం. ఆ బిందు తుంపర సేద్యాన్ని ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇజ్రాయలీ టెక్నాలజీ ఉపయోగించి తన కుప్పం నియోజకవర్గంలో పెట్టిన తర్వాత దీన్ని దేశం అంతా అంటే దాన్ని మొత్తం స్ప్రెడ్ చేయమని అడిగితే దానికి ఆయన టాస్క్ ఫోర్స్ చేసి చంద్రబాబు నాయుడు గారిని చైర్మన్ గా ఉండమన్నారు. అదేవిధంగా నదుల అనుసంధానాన్ని కూడా మూవ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ రివర్ లింకేజ్ ఆఫ్ రివర్స్ అనేటువంటిది ఒక ప్రతిపాదన తీసుకొస్తే వాజ్పేయి గారు కూడా దానికి కూడా అంగీకారం తెలిపారు. అదేవిధంగా కొంత మొదలైంది కూడా పనులు మొదలైనవి. తర్వాత సబ్సిక్వెంట్ గా ఏదో కొన్ని పొలిటికల్ గా రాష్ట్రాల మధ్య ఉండేటువంటి ఇబ్బందుల వల్ల అది కొంత ఆగింది అనుకోండి. అదేవిధంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అంటే ఆ రోజున కేంద్రంలో ఎంత కీలకమైందంటే పెర్ఫార్మింగ్ స్టేట్స్ కి నిధులు తగ్గిస్తుంటే ఆయన గట్టిగా ఫైట్ చేశారు. ఎందుకంటే ఏ రాష్ట్రం అయితే అభివృద్ధి చెందుతుందో ఆ రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇవ్వాలి. అప్పటి వరకు బీమారు స్టేట్స్ అనేవాళ్ళు, బీహారు ఇట్లాగే వెనుకబడిన రాష్ట్రాలకి పేదరికం ఎంత ఎక్కువ ఉంటే ఫైనాన్స్ కమిషన్ అంత అంటే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లో వాటాలు వాళ్ళకి ఎక్కువ ఇచ్చాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు నథింగ్ డూయింగ్, ఇది మారాలి ఈ పరిస్థితి, పెర్ఫార్మింగ్ స్టేట్స్ కి ఎక్కువ నిధులు ఇవ్వాలి, ఎందుకంటే ఇన్సెంటివ్స్ ఇస్తేనే వాళ్ళు ఇంకా బాగా పెర్ఫార్మ్ చేయగలుగుతారని చెప్పి ఆయన చెప్పిన తర్వాత ఫైనాన్స్ కమిషన్ ఇప్పుడు మనకు తెలుసు 41% వచ్చింది. అప్పుడు 15% ఉండేది, 51% నుంచి సబ్సిక్వెంట్ గా పెంచుకుంటా ఈ రోజు. ఓకే, అంటే నేను అనేది ఓకే అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు వాజ్పేయి గారు లేకపోతే అప్పుడున్న నాయకులు ఆ అప్రోచ్, వే ఆఫ్ అప్రోచ్ అది డిఫరెంట్, వాళ్ళ రిసీవింగ్ కానీ ఈయన అప్రోచ్ కానీ డిఫరెంట్. బట్ ఇక్కడ ఉన్నది నరేంద్ర మోదీ గారు, ఈయన రిసీవింగ్ కానీ ఈయన దగ్గరికి వెళ్ళే వాళ్ళ అప్రోచ్ కానీ డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సందర్భంలో మొన్న ఇచ్చిన 2 ఇది కూడా పెద్ద ఉపయోగం లేనండి. దట్స్ వాట్, అందుకనే అంటున్నా ఈ సందర్భంలో అంది వచ్చిన అవకాశం ఇది ఒక అద్భుతమైన అవకాశం, ఎలా ఉపయోగించుకుంటారు అనేది ఒక చర్చ నడుస్తోంది. రెండోది డెఫినెట్ గా బీజేపీ ఎప్పుడో చెప్పింది 10 ఏళ్ల నాడే ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం చెప్పారు. దాని మీద ఎవరు గట్టిగా అడుగుతారని అనుకోవట్లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏదో అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి అడుగుతాడు రేపటి నుంచి, అయితే ఇక తెస్తావా తే అని అంటారేమో, అనడానికి ఏముంది కానీ బట్ ఆ డిమాండ్ వచ్చినప్పుడు అది కాదు అంతకంటే గొప్పగా ఇది తెచ్చాం అని చెప్పడానికి అయితే ఏదో ఒక అవసరం ఉంటుంది కదా. సో ఇటువంటి అంశాలతో పాటు క్యాబినెట్, ఇందాక నేను అన్నాను మన కుటుంబరావు గారు, రమేష్ గారు ఇద్దరు కూడా మంత్రివర్గాల గురించి మాట్లాడడానికి పెద్దగా
ఇష్టపడలేదు, ఎందుకంటే అది అధినేతలు చూసుకునే అవకాశం కాబట్టి. నేను అనేది ఏంటంటే రాశి కంటే వాసి ముఖ్యమని, ఎంతమంది వచ్చారని కాదు, ఏ శాఖలు తెచ్చుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు దాన్ని లైట్గా టచ్ చేశారు. సో అది చర్చిద్దాము. రమేష్ గారు, ఏ శాఖలు అనేది 15 శాఖలు ఇంపార్టెంట్ అని విక్రమ్ గారు చెప్పారు, అవి మీరు వినే ఉంటారు, వాటి గురించి కూడా ఆలోచిస్తుండండి. రమేష్ గారు, ఈ క్యాబినెట్కి సంబంధించి చాలా తీవ్రమైన చర్చ నడుస్తోంది. సరే, ఎంతమంది అనేది చెప్పడం కష్టమే, ఎందుకంటే ఉన్న 54 శాఖల్లో ఎంతమందికి ఇస్తారు, అందులో ఏపీకి దక్కేవన్నీ, పైగా ఏపీలో మళ్ళీ టీడీపీ ఒకటే కాదు కదా, మీరు కూడా బీజేపీ కూడా ఉంది, జనసేన కూడా ఉన్నది. కాబట్టి ఎవరెవరి ఆకాంక్షలు ఎలా ఉన్నాయి ఇవన్నీ ఊహించడం కష్టమే. మీ మధ్య ఉండే కోఆర్డినేషను, మీ మధ్య ఉండే సంప్రదింపులు, ఇవన్నిటిని బట్టి పార్టీ అధిష్టానాలను అన్నీ కూడబలుకుని చేసుకుంటాయి. అది ఎవరికి పెద్ద ఇది లేదు. అవును అన్నట్టు మీ పేరు బాగా వినపడుతుంది. ఆర్ యు ఇన్ ద రేస్? అన్ని స్పెక్యులేషన్సే వెంకటకృష్ణ గారు. వస్తే అయితే తీసుకుంటారు కదా. ఇవన్నీ అధినేతలు నిర్ణయించాల్సిన విషయాలు. అది ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు కూడా పోర్ట్ఫోలియోస్, ఇదైతే స్టేట్కి మంచి జరుగుతుంది, అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ పాలసీ తీసుకున్నప్పుడు కూడా ఆ మినిస్టర్ నిర్ణయం తీసుకోడు, మళ్ళీ అది క్యాబినెట్కి వెళ్తుంది, క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటారు. అదొకటి. మినిస్టర్స్కు ఇండివిజువల్గా ఓకే, ఆయన ఆ పోర్ట్ఫోలియో ఉంది కాబట్టి మొత్తం ఒక రాష్ట్రానికి లేకుంటే అట్లా విన్సెంట్ ఫ్యాన్సీస్ కూడా ఉండవు. ఒక పాలసీ ఉంటుంది, ఆ పాలసీ ప్రకారమే అన్నీ జరుగుతాయి. వచ్చిన దాంట్లో ఆ శాఖలో ఏం చేయాలన్నా కూడా మిగతా రాష్ట్రాలు, మన రాష్ట్రము, కాకపోతే మన రాష్ట్రానికి ప్రియారిటీ పెట్టుకోవచ్చు. కానీ అలాంటి అంటే మీ మాటకు చిన్న అడ్డు వస్తున్నా, మీ మాటకు చిన్న అడ్డు వస్తున్నా ఏంటంటే, ఇప్పటి వరకు మనకి దేశంలో ఉదాహరణకు రైల్వే మంత్రి అనేది తీసుకుంటే ఎక్కువ బీహార్ అండ్ బెంగాల్కే వెళ్ళినాయి. మెజారిటీ రైల్వే స్కీమ్స్ అన్ని కూడా ఆ రెండు రాష్ట్రాలకి కంప్లీట్ చేయనండి. అదే ఆ రెండు రాష్ట్రాలకు ఎక్కువ వెళ్ళినాయి, ఉత్తర భారతానికి ఎక్కువ వెళ్ళినాయి. అందుకని ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. అది అట్లా జరిగినప్పుడు మళ్ళీ పొలిటికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు నేను కడపకి రన్వే ఎక్స్పాన్షన్, నైట్ ల్యాండింగ్, దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని తెచ్చుకున్నాం. దాని తర్వాత మళ్ళీ కూడా ఇప్పుడు టర్మినల్ బిల్డింగ్ కావాలని వేరే మినిస్టర్ జ్యోతిరాజ్ సింధియా ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ ఒక 250 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. అలా చేసుకోవచ్చు, కొద్దిగా ప్రియారిటీస్ ఉంటాయి. కానీ వన్ సైడ్గా ఓకే, అది ఒక పార్టీకి సంబంధించిన పోర్ట్ఫోలియో, పలానా పోర్ట్ఫోలియో వాళ్ళకి వచ్చిందని చెప్పి వారే దాని మొత్తంగా అవును. అంతేగాని ఇప్పుడు ఈ 2 రోజులు దాని గురించి ఎంత తక్కువ చర్చించుకుంటే అంత మంచిది. రైట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి కదా, అది అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, లేకపోతే ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కదా, స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కదా. వీటి గురించి కేంద్రం దృష్టిలో ఆల్రెడీ ఉన్నాయండి, బీజేపీ నాయకత్వం దృష్టిలో. కానీ వెంకటకృష్ణ గారు, ధర్మవరంలో అమిత్ షా గారు వచ్చినప్పుడు 2 సంవత్సరాల్లో పోలవరం కంప్లీట్ చేస్తామని క్లియర్గా చెప్పడం జరిగింది. అలాంటివి విషయాలపైన మనం ఫోకస్ పెట్టి ఆంధ్రప్రదేశ్కు రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరగాలనే దానిపైన ఫోకస్ పెడతారు చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. భారతీయ జనతా పార్టీ కూడా తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయాం, ఆ నష్టం వాళ్ళకి కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రయారిటీ ఇచ్చుకునే విధంగా మేము భారతీయ జనతా పార్టీ గెలిచిన ఎంపీలు కానీ, అలాగే జనసేన నుంచి గెలిచిన ఎంపీలు కానీ, టీడీపీ నుంచి గెలిచిన ఎంపీలు కానీ అందరం కూడా అదే దృష్టితో ఉన్నాం. మేమందరం కూడా ఎలక్షన్లో మాట ఇచ్చాం. కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్కు ఈసారి ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది. రైట్. కుటుంబరావు గారు, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి విపరీతంగా లక్షల కోట్లు అప్పులు చేసేసాడు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసాడు, దొరికిన దగ్గర అప్పు చేశాడు, కార్పొరేషన్ తాకట్టు పెట్టేసి, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటి నుంచి బయటపడాలంటే ఒక పకడ్బందీ ప్లాన్ బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి చేసుకోవాలి. కేంద్రంతో మరింత అవగాహనతో కూడిన సఖ్యత అవసరం కదా. సో దీని నుంచి బయటపడేసే మార్గాలు
ఏమన్నా వెతుకుతున్నారా? పర్టికులర్ గా మీరు కూడా దీంట్లో ఉంటారు కదా. దానికన్నా వెంకటకృష్ణ గారు చెప్పండి. ఒక్క నిమిషం వెంకటకృష్ణ గారు, కుటుంబరావు గారు కొంచెం బాగండి. ఇవన్నీ ఇప్పుడు మనం చర్చించుకోవాల్సింది ఇది కాదు వెంకటకృష్ణ గారు. రాష్ట్రానికి మేలు జరగాలంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఏమి జరిగింది అనేది ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఫస్ట్ వైట్ పేపర్ పబ్లిష్ చేయాలి. ఈ 5 సంవత్సరాల్లో ఎంత చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ వదిలినప్పుడు ఎంత అప్పు ఉన్నింది, ఇప్పుడు ఎంత అప్పు ఉంది, ఈ వచ్చిన రెవెన్యూ ఎంత, వచ్చిన అప్పు ఎంత, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బులు ఎంత, ఈ డబ్బులంతా ఎక్కడికి పోయినాయి, సంక్షేమానికి ఎంత పోయింది, డెవలప్మెంట్ కి ఎంత పోయింది, రంగులు వేసిన దానికి ఎంత పోయింది, రంగులు తీసిన దానికి ఎంత పోయింది, ఎక్కడెక్కడ మైనింగ్ లో వేసిన పెనాల్టీలన్నీ ఏమైనాయి, లిక్కర్ స్కామ్ కోట్లు వేశారు కదా, స్కాములు నెక్స్ట్ ఎక్కడ ఆదాయం వచ్చింది, వచ్చిన ఆదాయం ఏమైంది, నాకు చాలా విషయాలు తెలుసు. ఆ విషయాలన్నీ ఇప్పుడు ఫస్ట్ వైట్ పేపర్ పబ్లిష్ చేస్తే దాంట్లో విషయాలన్నీ బయటపడితే అప్పుడు మీరు చెప్పింది అడుగుదాం కుటుంబరావు గారిని. మీరు చెప్పింది కుటుంబరావు గారు, ఇప్పుడు అవన్నీ ఆయన చెప్పినట్టుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముందుగా వైట్ పేపర్ వేయాలి అని అంటున్నారు కదా, ఆయనకి చాలా విషయాలు తెలిసి అంటున్నారు. నిజమే, అది చాలా వ్యాలిడ్ పాయింటే. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన ఇవన్నీ. వెంకట గారు చెప్పండి. ఇప్పుడు మనం చర్చించుకోవాల్సినంత ఇదే వెంకటకృష్ణ గారు. అనవసరంగా పదవులు లేకుంటే ఇది కాదు ముఖ్యం. కరెక్టే, పదవులైన ఉంటాయిలే, పైకి అంటారు కానీ పదవుల గురించి చర్చించుకుంటే ఎలా ఉంటారులే కానీ, కాకపోతే ఇది వ్యాలిడ్ పైన కాదన్ను. రైట్, చెప్పండి కుటుంబరావు గారు. ఇప్పుడు సీఎం రమేష్ గారు చెప్పినట్టుగాని ఇదనమాట, వైట్ పేపర్స్ ఇవ్వటం అనేది ఇన్ఎవిటబుల్ నేను చేస్తాం కూడా. అండ్ క్రిటికల్ గా 8 వైట్ పేపర్స్ ప్లానింగ్ ఆల్రెడీ చేస్తున్నాం. అయితే వన్స్ స్వేరింగ్ ఇన్ అయిపోయిన తర్వాత అనమాట మనకి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా అంతా ఉంటుంది కాబట్టి అప్పుడు ఫుల్ ప్లేస్డ్ ఎక్సర్సైజ్ అవుతుంది. మేబీ యాజ్ క్విక్లీ యాజ్ ఫస్ట్ మంత్ లోనేనమాట 4 డిపార్ట్మెంట్లు వైట్ పేపర్లు ఇచ్చేయటం కూడా జరుగుతుంది. విత్ ఇన్ 100 days ఒక రోడ్ మ్యాప్ అంటూ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రిపేర్ చేశారు. దాదాపు ఆ 100 days రోడ్ మ్యాప్ అసలు ఈ రోజు రాష్ట్ర పరిస్థితి అనే దానికి ఏంది అనే దానికి 100 రోజులు అవసరంలా. కరెక్ట్ గా చేస్తే బాగా చేస్తే రాష్ట్ర పరిస్థితి ఎంత పెండింగ్ బిల్స్ ఉన్నాయి, ఎంత అప్పులు తెచ్చారు, ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో తెచ్చారు, దేనికోసం తెచ్చారు, ఇవన్నీ కూడా 1 week చాలా అన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉంటాయి. అసలు సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ని ఏమి చేశారు, ఆ కేవీవి సత్యనారాయణను వదులుతారా, అందరు ఆఫీసర్లు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో అవినీతి చేసిన ఆఫీసర్లందరూ కూడా చీఫ్ సెక్రటరీ గారి దగ్గర ఓల్డ్ డేట్ లో ఏమైనా లెటర్లు తీసుకున్నారా, వాళ్ళు రిలీవ్ అవుతున్నారా, వాళ్ళ దగ్గర నిజాలు ఉన్నాయి, వాళ్ళని ఎంక్వైరీ చేయించడానికి ఏమి చేస్తున్నాము, ఇవన్నీ రాష్ట్ర సొత్తు దోచుకునింది ముందు అది ఎక్కడుంది, తగలబెట్టారా, ఇటువంటి అది కాదు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ కేవీ సత్యనారాయణ సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ఇదే రవిచంద్ర ఉన్నప్పుడు మీకు తెలుసు కుటుంబరావు గారు సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ఏమైంది వాళ్ళు ఇష్టానుసారంగా ధనుంజయ రెడ్డి చెప్పిన రమేష్ గారు సత్యనారాయణ రమేష్ గారు ఒక్క నిమిషం, రావత్ ఏ విధంగా సెలవు ఇస్తారు, రావత్కి చెప్పనివ్వండి ఒక్క నిమిషం రమేష్ గారు ప్లీజ్. ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ డిజైన్ చేసినప్పుడు ఏపీ సిఎఫ్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ లో నేను కూడా డైరెక్టర్ రమేష్ గారు సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో నాకు తెలుసు. అదే ఇవన్నీ కూడా తెలుసు, ఎన్ని అవకతవకలు చేశారు, ఎవరు ఆర్డర్తో డిస్ట్రాయ్ చేశారు, ఎన్ని అవకతవకలు జరిగినాయి, ఎన్ని ఇందులోనమాట స్కాములు జరిగినాయి అనేది కూడా తెలుసు. అన్ని కూడా తీస్తున్నాము, అన్ని ప్రతిదీ కూడా కెలకటం జరుగుతుంది. ఆఫీసర్స్ రిలీవ్ అవ్వటానికి అన్నిటికన్నా ముఖ్యంగా సాక్షి పేపర్ కు సాక్షి టీవీకి ఎంత డబ్బులు కట్టారు, ఎంత అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, వాలంటీర్లకి పేపర్ ఇచ్చి డబ్బులు తీసుకోవాలని ఎవరు ఆర్డర్ ఇచ్చారు, అవన్నీ వాసుదేవరెడ్డి ఎంత లిక్కర్ కొన్నాడు, ఎక్కడి నుంచి కొన్నాడు, ఎంత కొన్నాడు, మీరు ఎక్కడ కాదండి. ఇన్ని విషయాలు తెలిసిన మీరు ఏపీలో ఎమ్మెల్యేగా గెలిచి ఏ ఆర్థిక మంత్రిగానో ఇంకో రకంగానో ఉంటే బాగుండేదో, మీరు ఎంపీకి వెళ్ళిపోతున్నారు చెప్పి
చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఇవన్నీ, నిజమే. ఏం లేదు, ఇవన్నీ మేము చంద్రబాబు నాయుడు గారి మీద ఇవన్నీ కూడా చెప్పి ఇవన్నీ ఎంక్వైరీ చేసేదానికి మా వంతు కూడా మేము మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాం, కుటుంబరావు గారికి ఇస్తాం. మేము ముఖ్యంగా ఇవన్నీ ఎంక్వైరీ చేయాలా, ఎవరైతే దోషులు తీసుకురావాలి. రమేష్ గారు కుటుంబరావు గారిని కంప్లీట్ చేయనిద్దాం, అసలు ఆయన వ్యూ ఏంటో చూద్దాం. ప్లీజ్ కుటుంబరావు గారు. ఇందులో సెకండ్ థాట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి రమేష్ గారు కానీ ఇంకెవరైనా సరే అన్నమాట. ఎందుకంటే 1 month కాదు, 100 రోజులు కాదండి, అందరూ పారిపోతారు. అది కాదు, 100 రోజులకి నేను అనేది ఈ పేపర్లు ఇవ్వటానికి కాదండి, మీరు అర్థం చేసుకోవాలి సీఎం రమేష్ గారు. ఫైనాన్స్ ది విత్ ఇన్ 1 week వచ్చేస్తుంది కూడా అనమాట వైట్ పేపరు. డెప్త్ ఎంత ఉందనేది తెలియట్లేదు. లైక్ ఇవాళ నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి జస్ట్ నా కపుల్ ఆఫ్ ఫోన్స్ నేను చేస్తే నేను చెప్తే ఎంత షేమ్ఫుల్ అనిపిస్తుందంటే, జస్ట్ స్వీపర్స్ అండి, ఊడ్చే వర్కర్స్ కి కానీ హాస్పిటల్లో అనమాట క్లీన్లీనెస్ మెయింటైన్ చేసే వాళ్ళకి కానీ సంవత్సరం నుంచి జీతాలు ఇవ్వకుండా చిన్న బిల్లులు 25 కోట్లు 35 కోట్లు ఏంటి ఫుల్ 1 year ఏరియర్స్ కూడా పెండింగ్ పెట్టారంటే ఆలోచించాలి. డెప్త్ ఆఫ్ ది ప్రాబ్లం ఫస్ట్ తెలుసుకోవాలి. పైన మనకు తెలిసిన విషయాలు కానీ ఇన్ని రోజుల నుంచి మనం బయట నుంచి అబ్జర్వ్ చేసి కనుక్కొని మనం హోంవర్క్ చేసి తీసుకున్నాయి కాకుండా యాక్చువల్ గా ఇప్పుడు ప్రభుత్వం వచ్చే ఫామ్ అయిన తర్వాత చూస్తే కనుక డెప్త్ నిజంగా భయానకంగా ఉంది, అందులో డౌట్ లేదు. అండ్ ఇది ప్రజలకి తెలియపరచాలి. దీనికి బాధ్యులు ఎవరైతే అయ్యారో అనమాట వాళ్ళని పనిష్మెంట్ కూడా చేయాలి వితౌట్ ఎనీ డౌట్. ఎందుకంటే ఇది ట్యాక్స్ పేయర్ మనీ, పబ్లిక్ మనీ ఏ విధంగా మిస్యూజ్ అయింది, ఏ విధంగా దోపిడీ జరిగింది, ఇవన్నీ కూడా అనమాట క్లియర్లీ పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా డ్యూటీ కొత్త ప్రభుత్వం, అందులో డౌటే లేదు. అయితే నేను అన్నది ఇందాక 100 రోజులు అన్న దాంట్లో ఏంటంటే ఒక్క డెవలప్మెంట్ ప్లాన్ అంటూ ఫ్రమ్ దీస్ ఇష్యూస్ అనమాట డెవలప్మెంట్ ప్లాన్ ఎట్లా చేయాలి ఏంటి అనే ఇష్యూస్ పైన కూడా దృష్టి పెడితే టైం సేవ్ అవుతుందని. ఇంకోటి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కూడా వెంకటకృష్ణ గారు 81 is the maximum ministers permitted. అయితే అందులో 28 క్యాబినెట్ ఉంటారు, 3 ఇండిపెండెంట్ ఛార్జ్ ఉంటారు, దాదాపు 44 నుంచి 47 మంది అనమాట మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఉంటారు. అయితే కీలకంగా ఇందాక విక్రమ్ గారు చెప్పినట్టు కూడా కీలకమైన శాఖలు 28లో దాదాపు 15 ఉన్నాయి, డౌట్ లేదు. అయితే ఇప్పుడు ఏదైనా తెలుగుదేశం పార్టీ కుటుంబరావు గారు అది కాదండి చర్చ, దయచేసి నా మాట వినండి. ఇప్పుడు శాఖలు మంత్రి పదవులు రమేష్ గారు అది కూడా వస్తుంది, రాకుండా ఎలా ఉంటది? ఇప్పుడు మంత్రివర్గాల గురించి మాట్లాడొద్దు అని అంటే ఆ మంత్రివర్గాల గురించి మాట్లాడకుండా ఎలా ఉంటుంది? దానికన్నా అక్కడ ఎన్డీఏ కూటమి ఫామ్ అవుతుంది, దానికి చాలా ప్రయారిటీ ఇష్యూస్ ఉన్నాయి. కాదు ఎన్డీఏ ప్రయారిటీ ఇష్యూస్ ప్రభుత్వం ఏర్పడాలి కదా. ఫస్ట్ ఎన్డీఏ కూటమి ఏర్పాటు అవుతోంది, మంత్రివర్గం ప్రమాణ స్వీకారాలు చేయాలి, వాటిని బట్టే ఇవన్నీ వస్తాయి, రాకుండా ఎలా ఉంటాయి? ఎనీవే చూద్దాం ఏం జరుగుతుందో. జస్ట్ రమేష్ గారు నేను నా మాట కాస్త ఇంటే ఆయనకి డౌట్స్ అయ్యి ఉండవు. నేను అనేది అది ఎందుకు చెప్పానంటే ఆ కూర్పు అందులో ఏదన్నా ఆశించినా కూడా తెలుగుదేశం ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర అవసరాలు ఏమున్నాయో చూసి దాన్ని బట్టి ఆశించటం జరుగుతుంది. అయితే అవి ఎన్ని ఇస్తారు, 4 ఇస్తారా, 5 ఇస్తారా, లేకపోతే 3 ఇస్తారా, ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారి విజ్ఞతకిను కోalition మేనేజ్మెంట్ కి ఉంటుంది. అయితే నేను దీన్ని రివర్స్ గా ఆలోచిస్తా. నేననేది ఏంటంటే రాష్ట్రంలో ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వ శాఖలే కదా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఏది ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డిని, అప్పుడు పాలిస్తున్న ముఖ్యమంత్రిని కేసులు ఎట్లా డిలే అయినాయి, ఆ డిలే అయిన కేసులు ఎక్స్పీడియస్ గా అట్లా చేయాలి, ఏదన్నా డిపార్ట్మెంట్ హైరార్కీ ఉందా, ఇట్లా ఇవన్నీ కూడా అనమాట బేరీజ్ చేసుకోవటం జరుగుతుంది. ఎందుకంటే ఒక క్రిమినల్ పాలించి రాష్ట్రాన్ని ఎట్లా డిస్ట్రాయ్ చేశారనేది మనం అందరం అబ్జర్వ్ చేసాం. అదే కోర్ ఇష్యూ, అదేనండి క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ, అదే కోర్ ఇష్యూ. అది ఎక్స్పోజ్ చేయాలి, అక్కడ బాధ్యులు పనిష్ చేయాలి అంటే ఏ విధంగా వెళ్ళాలనేది ప్లాన్ అన్నమాట. రమేష్ గారు చెప్పేది ఏంటంటే ఒక్క నిమిషం వెంకటకృష్ణ మీరు వినాలి. చెప్పేది ఏంటంటే మీరు త్వరగా ఇవన్నీ చూస్తే అక్కడ ఏం జరిగింది అనేది అట్లీస్ట్ ప్రిలిమినరీ ఉంటే మేము ఇక్కడ నుంచి సిబిఐ ఈడీకి చెప్పేదానికి కూడా ఉంటుంది కదా.
ఇప్పుడు సిబిఐ చేయాల్సి ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా చేయించాను వీటితో పాటు. చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నాకు తెలుసు, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి చెప్తా. టైం లేదు, మనం మళ్ళీ కూర్చున్నాము. నా దగ్గర 100 కేసులు ఉన్నాయి రమేష్ గారు, 100 కేసులు ఉన్నాయి. విక్రమ్ గారు 1 minute దయచేసి ఆగండి, ఒక్క నిమిషం. కుటుంబరావు గారు అండ్ రమేష్ గారు ఒక్క నిమిషం సార్. విక్రమ్ గారు 1 minute ప్లీజ్ కంక్లూడ్. ఒక్క నిమిషం. ఇవాళ ఇప్పుడు జరగాల్సింది, ఇమీడియట్ గా జరగాల్సిందంటే ఏ ఆఫీసర్ ని కూడా రిలీవ్ చేయకూడదు. ఎవరు చేయట్లేదు, ఆఫీసర్ ని కూడా రిలీవ్. మీరు ఇందాక చెప్పిన ఇన్ఫర్మేషన్ కమిషన్ కూడా ఆపేశారు. వెంకటకృష్ణ గారు, ఇవాళ నేషనల్ మీడియాలో వచ్చిన ప్రధానమైనటువంటి న్యూస్ ఏంటంటే ఈసారి రియల్ కోయిలేషన్ ఉన్నది. ఎందుకంటే కోయిలేషన్ పార్టీస్ బలం మీద ఆధారపడతారు కాబట్టి కీలకమైనటువంటి శాఖలు కోయిలేషన్ పార్ట్నర్స్ కి ఇస్తారు. గతంలో జరగలేదనేటువంటిది కూడా ఇవాళ చర్చ నడుస్తోంది. సరే, అది రమేష్ గారు అది వద్దు అని ఎంత అన్నా కూడా ఆ చర్చ నడుస్తోంది. విక్రమ్ గారు దీని మీద మళ్ళీ ఒకసారి మనం డీటెయిల్ చర్చ తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ విక్రమ్ గారు అండ్ కుటుంబరావు గారు. రమేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.